ఆదిలాబాద్ జిల్లా నుంచి వెళ్ళి వలస వచ్చి మరి గత 30 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటూ అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181 బ్రతుకు తెరువు కోసం బతుకుతున్నటువంటి 23 కుటుంబాలు మరి నిన్న ఈ సమయానికల్లా మరి 23 గుడిసెలన్నీ కూడా దగ్ధమైపోయి దహనమైపోయి చాలా వరకు ఆస్తి నష్టం జరిగింది. మరి ఇప్పటి వరకు వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కూడా కాలిపోయినాయని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఒక మాట ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చి ఇక్కడ కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి. మరి వీళ్ళందరికీ జరిగినటువంటి నష్టాన్ని భరించాల్సినటువంటి బాధ్యత మరి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత గవర్నమెంట్ అయినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వెంటనే ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఏంటంటే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా మంజూరు చేయాలి. అదేవిధంగా తక్షణమే వీళ్ళందరికీ కూడా ఉండడానికి పక్క ఇళ్ళ నిర్మాణానికి సంబంధించినటువంటి హామీ ఇవ్వాలి. తక్షణంగా ఒక 5 లక్షల రూపాయలను వీళ్ళకి ఇస్తే తప్ప వీళ్ళు మరి బతుకు తెరువు సంబంధించినటువంటి జీవితం అంతా కూడా ఛిద్రమైపోయి ఉన్నటువంటి పరిస్థితి. మరి దీన్ని పట్టించుకున్నటువంటి నాయకులు లేరు. గత ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు తెలంగాణ సాధించుకున్నటువంటి తెలంగాణలో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు పరిపాలించినా కానీ మరి వీళ్ళకి పక్క ఇళ్ళ నిర్మాణం కూడా లేకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. మరి గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వీళ్ళని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కడుపేదలు వీళ్ళు ఏదో కష్టం చేసుకున్నటువంటి బతికేటువంటి ఒక వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుటుంబాలు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఈ నాయకులకు ఎందుకు కనపడట్లేదు? మరి వీళ్ళ ప్లేస్లో కనుక ఏదో అగ్రకులాలకు సంబంధించినటువంటి కులాస్తులు కనుక ఈ విధంగా జరిగితే కనుక ఇప్పటికి పట్టించుకోకపోయినా ఈ ప్రభుత్వం మరి వీళ్ళ అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టే కదా ఇంత చిన్న చూపు చూస్తున్న ఈ ప్రభుత్వం. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వెంటనే వీళ్ళకి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా మంజూరు చేయాలి. ఈరోజే సంఘటన జరిగి 24 గంటలు గడిచినా కానీ మరి దీని మీద ప్రభుత్వం ఏం స్పందించకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. తక్షణంగా 5 లక్షల రూపాయలు వీళ్ళు ప్రకటించాలి. ఒకవేళ మీరు అది కనుక హామీ ఇవ్వలేని పక్షంలో మా ధర్మ సమాజ్ పార్టీ ఈ బాధితుల పక్షాన్ని 23 కుటుంబాల తరఫున మేము 100% నిలబడి వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు ఎలాంటి స్థాయి పోరాటానికైనా మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జై భీమ్. నా పేరు శ్రీకాంత్ మహారాజ్. నేను ధర్మ సమాజ్ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తా ఉన్నా. నమస్కారం.